सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. ఎన్నో శ్లోకం అమ్మా? 6 7 ఎక్కడున్నా? 6 అయిందా? సర్వభూతానికి పంపే అయింది బాగా. చెప్పాలి. చదవండి శ్లోకం. 6వ శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుతున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు ప్రాణులు అన్నీను నాయందే స్థితమై ఉండును. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్సానీత్యుపధారయ. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? పరమాత్మ తన గురించి చెప్తున్నాడు. ఏమిటి? నేను ప్రకృతిని సృష్టించేది నేనే, ప్రాణులని సృష్టించేది నేనే, జీవులని సృష్టించేది నేనే. కానీ వాటన్నిటిలో నేనుంటాను, కానీ నాలో ఉంటాయి, కానీ వాటికి నేను అంటుకొని ఉండను అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దానికి ఉదాహరణగా మనం ఆకాశం చూస్తాం. ఆకాశంలో అన్నీ ఉంటాయి. గాలి, వాయువు ఉంటుంది, వాయువు వీస్తూ ఉంటుంది. అది ఎక్కడుంది? ఆకాశంలో ఉందంటాం. కానీ ఆకాశానికి వాయువుకి సంబంధం ఉండదు. వాయువు వెళ్ళి ఆకాశాన్ని అంటుకొని నేను చేయగలదా? చేయలేదు. ఆకాశాన్ని వేరు, వాయువు వేరుగా ఉంటాయి. అదే రకంగా నేను, నా సృష్టి, నేను సృష్టించే జీవులు వీళ్ళంతా కూడా నేను ఆకాశంలాగా స్థిరంగా ఉంటాను. ఇవన్నీ కూడా వాయువులాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ప్రకృతిలో అని చెప్తున్నాడు అనమాట. అంటే అన్నీ ఆకాశంలోనే ఉంటాయి. సర్వభూతాలు కూడా ఆకాశంలో మనం ఎట్లా ఉన్నాయో, నీరు, జలము, అది జలము, వాయువు, పృథ్వీ, ఇవన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి కదా. కానీ ఆకాశానికి ఏమీ అంటుకోవు, కానీ ఆధారం మట్టుకు ఆకాశమే. అదే రకంగా పరమాత్మగా నేను వీటన్నిటికీ ఆధారం అయినప్పటికీ అవన్నీ నాలో ఉన్నాయి, కానీ నేను వాటికి నాకు అంటుకోవడం అన్నది ఉండదు అని చెప్తాను. నెక్స్ట్. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి కర్మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ప్రకృతిలో లేనమగును. కల్పాదీయులు నేను మరలా వాటిని సృజించుచుండును. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఇది ఎప్పటివరకు జరుగుతుంది ఇట్లాగా అంటే, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే భగవంతుడు ఇందాక ప్రకృతి గురించి చెప్పాడు, అట్లాగే నాలోంచి పుడతాయి కానీ నేను వాటికి సంబంధం లేకుండా ఉంటానని చెప్తూ, ఇప్పుడు ఇంకా విపులంగా ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క సృష్టి లయ ఎలా జరుగుతుంది, ఈ సృష్టి ఎలా వస్తుంది, ఆవిర్భవిస్తుంది, ఏ రకంగా అంతమైపోతుంది, ప్రళయంలో లయం అయిపోతుంది అనే విషయం ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కల్పాంతంలో, కల్పాంతం అంటే కల్పంలో ఎన్నో యుగాలు ఉంటాయి కదా. అట్లాగే మనం బ్రహ్మ యొక్క పగలేంటి? 1000 చతుర్యుగాలు. 1000 చతుర్యుగాలు బ్రహ్మ యొక్క పగలు. కల్పం అంటే ఇలాంటి 4 యుగాలు కలిపి కల్పం.
కల్పాంతంలో భూతములన్నీ నా ప్రకృతినే చేరును. ఈ సర్వభూతాలు కూడా నా ప్రకృతిలో కలిసిపోతాయి, ప్రకృతిలో లీనమవుతాయి. కల్పం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదిలో మొదల్లో మళ్ళీ నేను వాటిని సృష్టిస్తాను అంటున్నాడు. ఇక్కడ కల్పం అంటే యాక్చువల్గా కల్పం అన్నది అనకూడదు ఇక్కడ. ఇది యాక్చువల్గా ఇది పగలన్నమాట, బ్రహ్మ పగలు అనుకోవచ్చు. బ్రహ్మ పగలు అనుకున్నట్లయితే మొత్తం అంతరించిపోతుంది కదా, ప్రకృతి ప్రళయం అవుతుంది. ప్రకృతి ప్రళయానికి మొత్తం ప్రకృతిలో లీనమైపోతాయి. మొదలుగా ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రకృతిలో కలిసిపోతాయి ముందు. ఆ ప్రకృతి అప్పుడు పరమాత్మలో కలిసిపోతుంది. ఆ రకంగా ప్రళయం ఏర్పడుతుంది. తర్వాత మరి ఎలా సృష్టి ఎలా జరుగుతుంది? మళ్ళీ వాటిని కల్ప మొదల్లో అంటే సృష్టి మొదల్లో వాటిని సృష్టిస్తాను. మళ్ళీ నేనే వాటిని బయటికి సృష్టిస్తాను. ముందు నేను లోపల తీసుకుంటాను అంతంలో, తర్వాత నేనే బయటికి వదులుతాను వాటిని అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆరంభం అన్ని తనలోనే ఉన్నాయన్నమాట. సృష్టించడం మళ్ళీ అంతేనమ్మా. వెళ్ళిపోవడం మళ్ళీ అదే. సమస్తము ఆయనలో ఉన్నాయన్న భావన మనలో వచ్చింది అంటే అదే జ్ఞానము. అది ప్రతి క్షణం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం అసలు పరమాత్మకు చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క. అప్పుడు మనం ఎటువంటి పొరపాట్లు కానీ జీవితంలో జరుగుతున్న విషయాల యొక్క వాటి వెడల మనకు ఒక రకమైనటువంటి దుష్ప్రభావం ఏవి మన మీద పడదు. ఇది నడుస్తూ ఉన్న చరిత్ర, నడుస్తూ ఉంటుంది. వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. వచ్చిన అక్కడి ఆయన దగ్గర నుంచి వచ్చాం, వెళ్ళేది కూడా ఆయన దగ్గరికి వెళుతున్నాం. వేరే వాళ్ళు అది వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి రాదు. అది 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 నిజంగా ఆ జ్ఞానం వస్తే జన్మ ఉండదు. నిజంగా ఆ జ్ఞానం అంటే దాని వైరాగ్యం అంటారు. అది వైరాగ్యం. ఆ వైరాగ్యం వస్తే మనం జన్మరాహిత్యానికి కృషి చేస్తాం. ఎందుకంటే వచ్చినప్పుడు ఏం పట్టుకురాలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకుపోం కదా, ఎందుకు ఈ ఆరాటం, ఈ తాపత్రయం ఏంటి, ఈ గోల ఏంటి అనే ఫీలింగ్ మనకి ఎప్పుడైతే వస్తుందో దారి తప్పకుండా అదే ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినట్టు ఎక్కేసి వెళ్ళిపోతాం, ఆటోమేటిక్గా డెస్టినీకి వెళ్ళిపోతాం. అది వైరాగ్యం. వైరాగ్యం లేదు, అందుకే మనకు జ్ఞానం త్వరగా రాదు. ఇంతకుముందు చెప్పింది ఏంటంటే మనం వచ్చినప్పుడు ఏమి మీరు అన్నట్టుగా అన్నీ ఆయనలో వస్తున్నాయి, మళ్ళీ ఆయనలో వెళ్ళిపోతున్నాయి. సో మన ముందు చాలామంది వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తారు? అందరూ ఒకటే డెస్టినీ కదా. మళ్ళీ అక్కడి నుంచి వస్తాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడి నుంచి వచ్చాం. వేరే దారికి వెళ్ళిపోతాడు. వేరే చోటకి ఎవరన్నా వెళ్ళలేరు. ఆయన దాటి ఎక్కడికి వెళ్తారు ఎవరన్నా కదా. కాబట్టి వాళ్ళ ఎడల మనం కృతజ్ఞతగా చూపిస్తూ మంచిగా ఉన్నట్లయితే ఏదో లోకంలో ఉంటారు, ఈ లోకంలో లేకపోవచ్చు, ఏదో లోకంలో ఉంటారు. ఆ లోకం కూడా భగవంతుడి సృష్టే కదా, ఆయన దాంట్లోనే ఉండి. భగవంతుడి సృష్టి కాంతి ఏదన్నా ఉందా? లేదు కదా. సో ఎవరైనా భగవంతుడి సృష్టిలోనే ఉంటారు, అవునా? మన ఆ సృష్టిలోంచి మళ్ళీ బయటకు వస్తారు. ఇది ఆ భావన మనలో ఎప్పుడైతే ఉంటుందో మనకి ఏది కూడా చెప్పారు కదా మొదట్లో 2వ అధ్యాయం 3వ అధ్యాయం అని చెప్పారు శ్రీకృష్ణ బాబు. దేని కూడా ఆశ్చర్యంగా చూడం మనం. ఈ చిన్న చిన్న క్రియేషన్స్ని చిన్న ఆహా ఓహో అని ఆశ్చర్యం మనకు అనిపించదు. ఎందుకంటే అంతా భగవంతుడిదే. ఇదంతాను కేవలం ఒక భగవంతుడు ఒక్కడే మనకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాడు. అబ్బాయి ఏంటి ఈ సృష్టి, ఏంటి ఇదేంటి, ఎందుకు పుట్టించాడు, ఎలా చేస్తున్నాడు, మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం కదా. మీరు ఎక్కడోలాగా ఆలోచించారు. మన ముందు వాళ్ళనే చూస్తున్నాం. పెద్ద పెద్ద రాజులు వచ్చారు ఈ భూమి మీదకి. పరమాత్మ అవతారం ఎత్తి వచ్చాడు. ఉన్నారా? వాళ్ళే లేనప్పుడు మనం ఎంత పోనీ వాళ్ళు వచ్చినాయని పట్టుకెళ్ళారా? ఏమన్నా పట్టుకెళ్ళలేదు. కానీ వాళ్ళు ఉన్నప్పుడు దానికోసం ఎంత ఆరాటపడిపోయి వాటిని సంపాదించారు. ఎంత ఆరాటపడిపోయి సంపాదించారు వాటిని. ఉన్నారా? లేరు. ఇది మూర్ఖత్వం అంటారా, మరి తెలివైనతనం అంటారా? అదే మాయ. అందుకనే దాని పేరు మాయ. నీకు తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతావు. మనకు తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతాం. అందుకని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి భగవంతుడు నామం తీసుకున్నట్లయితే భగవంతుడే మనకు అలారం కొట్టినట్టు మెలకు ఇస్తాడు. దాన్నే నిధిధ్యాసం అంటారు. నిధిధ్యాసం పదే మననం చేస్తుంటే శ్రవణం చేస్తున్నారు. దీన్ని పదే మీరు మననం చేయగలగాలి. ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో భగవంతుడు మీ ముందు నుంచి కదలడు. ఎప్పుడైతే భగవంతుడి ముందు నుంచి కదలడో మీరు కూడా కదలకుండా ఆయన వైపే ఉంటుంది మీ ఆత్మ కూడా. అప్పుడు బుద్ధి స్థిరంగా ఉంటుంది. అయితే బుద్ధి స్థిరంగా ఉంటుందో ఆందోళన ఉండదు. మనలో ఆందోళన ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండాలి ఆందోళన? ప్రశాంతంగా ఉంటుంది. అది అనుభవించడం ఒకసారి మీరు నేర్చుకున్నారంటే ఇంకా మిమ్మల్ని ఎవరు కూడా, ఎందుకంటే భగవంతుని మించే శక్తి లేదు కదా. ఆయనే మీతో ఉంటే ఏ శక్తి మిమ్మల్ని అటు ఇటు కదపగలదా? అది విశ్వాసం, దృఢ విశ్వాసం. ఎప్పుడు వస్తుంది? ఆయన్ని పట్టుకుంటే వస్తుంది.
ఆయన పట్టుకోవాలి. శరణాగతి పొంది పక్కన జరుగుతున్న ఎన్నో విషయాలు పట్టించుకోకూడదు. జరుగుతుండే చిన్న చిన్న ఏంటండి అలా ముద్రాయిలా కూర్చుంటారు, పక్కనే అయిపోయిందండి, ఏమైంది, అక్కడ ఏముండదు ఇంత చేసి, అంత అడవాడి పడినంత ఉండదు. అవునా? నిన్న పొద్దున్న ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు ఇట్లాగే, ఏదో చూసి అలా ఉండడం నిజంగా మిరాకిలే అని ఏదో పెట్టాడు. అయ్యా, మనం భగవంతుడు నామం తెలుసుకొని భగవంతుడు సత్సంగంలో ఉండడమే మిరాకిల్. భగవంతుడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా ఉండడం అన్నదే పెద్ద మిరాకిల్. దీనికన్నా మాయలు ఏం కావాలి మీకు? కానీ మనం ఏం చేస్తాము, భగవంతుడు అనగానే ఏదో మాయ చేసేయాలి, చమక్కులు చేసేయాలి, చమత్కారాలు చేసేయాలి, చేస్తేనే బాగుంటుంది అనుకుంటాం. అది కాదు. చమత్కారం ఏంటంటే ఇటువంటి దుష్ట ప్రపంచంలో కూడా మనల్ని హాయిగా సత్సంగంలో ఉంచి భగవంతుడి దగ్గరగా ఉంచాడే, అది మిరాకిల్. మిరాకిల్ అంటే ఏమంటారు తెలుగులో? అద్భుతం. ఎగ్జాక్ట్లీ, అది అద్భుతం, అతి అద్భుతం. మామూలు అద్భుతం కాదు అది. సాధ్యమా? అందరికీ సాధ్యం కాకే కదా ఇందులోకి రావట్లేదు. అవునా? ఇన్నాళ్ళు పాలలో వెన్న ఉంది, నెయ్యి ఉంది, ఎవరికి తెలియదు దాన్ని ఎట్టా బయట తీయాలో. తెలిసింది ఇంత నెయ్యి, పాలు చాలా ఉన్నాయి, కానీ అందులో తీసే కొద్దీ పాలు లీటర్ ఎంత? 60-70. దానిపైన మేగడ ఎంత కేజీ? కొంచెం ఎక్కువ. వెన్న ఎంత? దానికన్నా ఇంకొంచెం ఎక్కువ. నెయ్యి ఇంకా ఎక్కువ. ఎందులోంచి వచ్చినాయి ఎన్ని? అలాగే మనం ఈ ప్రపంచంలోనే ఉన్నాం, కానీ మనం నెయ్యి అంటే ఇంట్రెస్ట్ మనకి. కొంతమంది పాల దగ్గర ఆగిపోతారు. పాలు మనం ముందుకు వెళ్తున్నాం. ఇది వాళ్ళకి పాలు కావాలంతే. వాళ్ళకి పాలు అనేవి చాలు. పాలు అన్నది సుఖాలు అన్నమాట. పాలు అనేవి సుఖాలు. ఈ పాలు అనే సుఖాల నుంచి మనం కనుక భగవంతుడు చేపట్టుకొని భగవంతు సత్సంగంలో ఉండి భజన, సత్సంగం, కథావార్త, ఇట్లాగా గురువులు, ఇలాగ శాస్త్రాలు, పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటే నెమ్మదిగా మనలో ఉన్నటువంటి లోకం నుంచి మనం తేరుతాం పైకి. వెన్న తేలుతుందా, మునుగుతుందా? మరి బరువు చూస్తే వెన్న బరువుగా ఉంటుంది, కానీ తేలుతుంది. అది పాలల్లో తేలుతుంది కదా, మజ్జిగలో తేలుతుంది కదా, మేగడ కూడా పైనే ఉంటుంది కదా. అంటే ఎవరైతే భగవంతుడి నామం తీసుకుంటారో వాళ్ళు చాలా విలువైన వాళ్ళు అవుతారు. విలువైన వాళ్ళే కాకుండా ప్రపంచంలో వాళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తారు, విలువైందిగా ఉంటారు. వాళ్ళు వాటి విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. అందరూ మామూలుగా పుడతారమ్మా. కరెక్ట్. అది చూస్తారు ఎంత తక్కువ మంది ఉన్నారు. నిన్న అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతగానో ఉదాహరణ నేను కావాలా? నిన్న అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అది అనుగ్రహం ఉండాలమ్మా. దైవానుగ్రహం ఉండాలి అంటే అందరికీ దేవుడు ఉన్నాడని తెలుసు. అందరికీ చెప్పా కదా మీకు, నలుగురు జ్ఞానులు ఉంటారని చెప్పేసి సుకృతులు చేసేవాడు నలుగురు ఉంటారు. అందరికీ దేవుడు ఉన్నాడని తెలుసు. కొంతమంది కోరికలకు వాడుకుంటారు, కొంతమంది ఏమో ఇంకా కష్టాలను తప్పించుకోవడానికి వాడుకుంటారు ఆయన్ని. ఇంకొంతమంది ఏమో ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు, భగవంతుడి గురించి అని ఏమి చేయడు. కేవలం నాలుగో వాడు ఎవరైతే మనలాంటి వాళ్ళు జ్ఞానం తెలుసుకుంటుంటారు. జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి అంటే, జ్ఞానం తెలుసుకుంటేనే బుద్ధి నిశ్చలత వస్తుంది. బుద్ధి నిశ్చలత రాందే మనం ఏం చేయలేం. బుద్ధి నిశ్చలంగా ఉండాలి. ఎందుకంటే దానికి ఎలా వస్తుంది నిశ్చలంగా? దానికి బోల్డ్ సంశయాలు ఉంటాయి. సంశయాలు పోతే కానీ అది స్థిరంగా కూర్చోదు. పిల్లలంతే కదా, బోల్డ్ డౌట్లు వస్తాయి వాడికి. ఇది అడుగుతాడు కూర్చోడు. వాడికి డౌట్ క్లియర్ అయ్యేంత వరకు మనం తినేస్తుంటాడు. అవునా కదా? ఆ రకమైన ఉత్సాహం ఉండాలి మనలో కూడా, ఆ ఆసక్తి ఉండాలి. ఉంటే అప్పుడు మనం కూడా జ్ఞానం జ్ఞానం ఎప్పుడు తెచ్చుకుంటాం? బుద్ధికి ఇది అన్నమాట అని జ్ఞానం వచ్చేసి అలా కూర్చుంటున్నాం.
ఈ జ్ఞానం వదిలేసి చాలామంది ధ్యానంలో కూర్చుంటారు, దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకని? ధ్యానంలో కూర్చుంటారు, అట్లా ధ్యానం వరకు బాగానే ఉంటుంది, తర్వాత బయటికి రాగానే బుద్ధి మారలేదు కదా. ధ్యానం బుద్ధిని మార్చదు, ఆత్మ కనెక్ట్ చేస్తే చేయొచ్చు. ఆ కాసేపు బయట ప్రపంచాన్ని మర్చిపోయి నువ్వు కాసేపు కూర్చోగలుగుతావేమో, అంతే. బయటికి రాగానే నీ బుద్ధి మళ్ళీ అదా షరా మామూలే. ఎందుకని? బుద్ధిలో సంశయాలు అలా ఉండిపోయినాయి, బుద్ధిలో సంశయాలు అనుమానాలు అట్లాగే ఉండిపోయినాయి. ఇప్పుడు నాలాంటోడో మీలాంటి వాళ్ళు వెళ్ళి సత్సంగము, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి ఇలాగ భగవద్గీత ఉంది, ఇందులో ఇట్లా చెప్పాడు, సృష్టి ఇది, జ్ఞానం ఇది, అవన్నీ అక్కర్లేదండి. ధ్యానం చేయండి అన్నీ అయిపోతాయి అంటారు. అది అవ్వదు. అది ధ్యానం కలియుగంలో పని చేయదు. ఎందుకు పని చేయదు అంటే, ధ్యానం అంటే ఎట్లా ధ్యానం? ఏకాగ్రత కోసం వాడాలి, దాన్ని చిత్తశుద్ధి కోసం వాడాలి, అంతేగాని అది ఒక్కటే మార్గం కింద పెట్టుకోకూడదు. అర్థమైందా? చాలామంది తెలియక ధ్యానంగా వెళ్ళిపోతారు. ధ్యానం వెళ్ళినా కూడా నీ బుద్ధి ఇప్పటికీ స్థిరం ఉండదు, వాళ్ళకి ఉండదు. వాళ్ళ కోపాలు విపరీతంగా ఉంటుంది ధ్యానం చేసేవాళ్ళకి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పలకరించడం సరిగా విపరీతమైన కోపంలో ఉంటారు వాళ్ళు. స్ప్రింగ్ అలా నొక్కి ఉంటుంది కదా, తప్పని ఒకసారి బయట పడుతున్నారు. ఎందుకని వస్తుంది? బుద్ధి స్థిరం లేదు. బుద్ధి స్థిరం కావాలంటే జ్ఞానం కావాలి. ఏంటి ఉద్వేగాలు ఏంటి? శ్రీరామకృష్ణ మన కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు? ఆ ఉద్రేకాలు, ఉద్విగ్నతలు అవేమి ఉండొద్దు, రాగద్వేషాలు ఉండొద్దు, అవే కారణము అన్నాడు. అవి ఎందుకు కారణము? అవి ఎందుకు వస్తున్నాయి? కోరికల వలన వస్తున్నాయి. అసలు కోరికలు ఎందుకు వస్తున్నాయి? అక్కడ మొదలవుతుంది. కోరిక ఎందుకు వస్తుంది? ఒక సంకల్పం ద్వారా వస్తుంది. సంకల్పం ఏంటి? శుభ సంకల్పమా, దుష్ట సంకల్పమా? శుభ సంకల్పం దుష్ట తేడా ఎట్లా తెలుస్తుంది? ధర్మబద్ధమా, అధర్మబద్ధమా? నేను చేసే పని ధర్మయుతమా, అధర్మయుతమా? కర్మ దగ్గరికి వెళ్ళిపోయాం. చేసే కర్మ ధర్మయుతమా, అధర్మయుతమా? అధర్మయుతమైతే అది కర్మ కాదు, పాపం, కాబట్టి నేను చేయను. సింపుల్ కదా. అలా ఎలాగండి? మీ చుట్టూ అందరూ అధర్మంగా పట్టుకెళ్ళిపోతున్నారు, ఎవరు రైల్లో రావట్లేదు, అందరు తోసుకుని వెళ్ళి తినేస్తున్నారు. తినేని ఈ పూట నా భగవంతుడు ఇదే ఇచ్చాడు, ఆకలే ఉంచాడు, నో ప్రాబ్లం. ఆకలి ఇచ్చింది ఆయనే, ఆకలి తీర్చేది ఆయనే. ఆకలి నేను అక్కడ కొనుక్కు తెచ్చుకున్నానా? షాప్లో ఆకలి కొనుక్కు తెచ్చుకున్నానా ఏంటి? ఎవరు తెచ్చుకున్నారా? కొత్తగా ఏమైనా ఆకలి కొనుక్కు తెచ్చుకున్నారా బయట నుంచి? ఏంటి ఎవరు నా మాట్లాడలేదు మాట్లాడలేదు? నా డౌట్ వస్తుంది, ఎవరైనా షాప్లో తెచ్చుకున్నారు అప్పుడప్పుడు వెళ్ళి ఆకలి. నేనేను పొరపడ్డానా ఏంటి అనిపిస్తుంది కదా. మరి ఆకలి ఇచ్చేది ఆయన కదా. పరమాత్మ ఏదైనా కొనలేమమ్మా. నేను అందుకు అది ఉదాహరణ ఇస్తానంటే చాలామంది దేవుడు లేడంటారు. అయ్యా నీకు ఆకలి ఉందా? ఉంది. ఎక్కడికి తెచ్చుకున్నావు? అది అదే నీకు భగవంతుడు పో అంటారు. ఎందుకంటే తెల్లాలి దానికోసం తిప్పలు పడేది. అది ఎలా తీరాలనే కదా అంటున్నావు. అదే నీకు భగవంతుడు. నీకు ఎంతవరకే పెట్టాడు భగవంతుడు జ్ఞానం, దాంతో ఉండిపో. అంతేగాని భగవంతుడు లేడు అన్నది ఆయనే భగవంతుడు అంటాను నేను. నీకు వచ్చే ఆకలే భగవంతుడు, అంతే, ఊరుకో, అంతే కదా. అది లేకుండా నువ్వు ఉండలేవు. నువ్వు ఉన్నంతకాలం అది ఉంటుంది అంటే ఇలా భగవంతుడు ఉన్నాడు. ఇలా చెప్తారు కొంతమందికి. తప్పదు, వాళ్ళకి అలా చెప్పకపోతే అర్థం కాదు. నీలో భగవంతుడు జ్ఞానం అంతవరకు వచ్చాడు కాబట్టి అక్కడ ఆగిపో. ఈ జన్మకి చాలు, నెక్స్ట్ జన్మ బెటర్ లక్. అర్థమైందా? అంటే ఏంటనమాట, ఈ ఆకలి ఇప్పుడు ధర్మబద్ధంగా రాకుండా తోసుకొని కుమ్ముకొని వెళ్ళి తినేస్తుంటారు కొంతమంది. దట్ ఐ డోంట్ లైక్. నేను చక్కగా లైన్లో నిలబడి, నా పద్ధతి అది. నాకు తోసుకోవడాలు ఇవన్నీ మహా ధర్మం కాదు. అది ధర్మం. దీని మీద చిన్న కథ కూడా రాశాను, నా చిన్నప్పుడే రాశాను. మీకు చెప్పానో లేదో, 10th క్లాస్ రౌండ్గా రాసినట్టున్నాను. నాస్తికుడు అవుతున్న కొత్త టైంలో అది. తిరుపతికి అందరూ తోసుకుంటూ వెళ్ళిపోతారు కదా, రికమెండేషన్ చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి రకరకాలుగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ ప్రధాన అర్చకుడికి వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చి చెప్తాడు, నాయనా అందరూ మోక్షం కోసం వస్తున్నట్టున్నారు చాలామంది, రేపు నుంచి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. వచ్చినోడు వచ్చినట్టే, రోజు నలుగురికి ఇస్తాను నేను. ముందు వచ్చిన నలుగురు ఎవరైతే ఉన్నారో నలుగురికి మోక్షం గ్యారంటీ. వాడు స్వర్గం కోరుకుంటాడో, ఏ కైలాసమే కోరుకుంటాడో, వాడి ఇష్టం వైకుంఠమే కోరుకుంటాడు, ఏది కోరుకుంటే అది ఫ్రీ. వచ్చిన ఫస్ట్ వచ్చిన మొదటి నలుగురికి గ్యారంటీ అన్నాడు. వాడు వచ్చి ఆలయ ట్రస్టీకి చెప్తాడు,
ట్రస్ట్కి చెప్పకుండా ఏది చేయకూడదు కదా. అర్చకుడు కూడా ప్రధాన ఆచార్యుడైనా సరే ట్రస్ట్ మెంబర్స్కి చైర్మన్కి చెప్పాలి. చెప్పి అయ్యా స్వామివారు నాకు కనిపించారు పొద్దున్నే కలలో, రేపు పొద్దున్న అనౌన్స్ చేయమన్నారు ఈ విధంగా అంటే చైర్మన్ గారు ఆగవయ్యా బాబు, వచ్చే జనం ఆగిపోతారు, ఈ మాత్రం ఈ జనాలు రారు, ఏం చెప్పక్కర్లేదులే, నువ్వే ఏదో దానికి ఏదైనా కావాలంటే ప్రాయశ్చిత్తం చేసేసుకోదో బయటికి చెప్పొద్దు అంట. ఇందులో సత్యం ఉందా లేదా? ఇందులో సత్యం ఉందా లేదా? నిజంగా చెప్తే వెళ్తారు ఎవరన్నా? మరి ఏంటిది? మరి దేనికోసం దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టు? ఎన్ని జన్మల నుంచి ఉన్నాయి ఈ కోరికలు? ఇప్పుడే పుట్టినాయా ఈ కోరికలు? ఏంటి అది అంత దూరం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ శుభ సంకల్పం అనుకోవాలి నేను, ఆ సంకల్పంలో నిర్వర్తించే కార్యక్రమంలో అది కోరిక గురించి, కోరిక వచ్చిన దాన్ని సవ్య మార్గంలో ధర్మ మార్గంలో దాన్ని నేను పూర్తి చేసుకోవాలి. ఒకవేళ అది పూర్తి కాకపోతే భగవంతుడి ఇష్టం, అది పూర్తి కాకూడదు అనుకుంటున్నాడు, ఇంతకన్నా మంచిది నాకు ఏదో ఇవ్వబోతున్నాడు. మంచిదంటే ఏదో లాటరీ కాదు, డబ్బుల గురించి కాదు, నా ఆత్మ యొక్క ఉన్నతికి, నా ఆత్మ యొక్క ఉన్నతికి, మళ్ళీ పిచ్చి లోకాల్లో పోకుండా, కింద పోకుండా, అదో లోకాలకి పోకుండా. ఇప్పుడు చాలామంది పోతే ఏం పెడతాం, ఉత్తమ గతి ప్రాప్తి వస్తాం ప్రార్థన చేస్తున్నాం అంటారు, పెడతారు అందరూ కూడా. అప్పుడు దాకా నాస్తికుడే, కానీ వాడు పెట్టే విశేషాలు ఎలా ఉంటాయి, ఆయనకి సద్గతి రావాలని కోరుకుంటున్నాను పెడతాడు మెసేజ్. సద్గతి అంటే ఏమిటి? మంచి లోకాలు రమ్మని కదా, అదో లోకంలో పోకుండా ఊర్ధ్వ లోకాలకు వెళ్ళమని అంటున్నాం, అవునా కదా? ఎప్పుడైతే మనం ఈ రకంగా చేస్తామో మనకి మంచి గతి లభిస్తుంది. ఆ రకంగా అనుకుంటే అంతే కదా. భగవంతుడు నాకు ఇవ్వలేదు అర్థం ఏంటి? ఇంతకన్నా మంచి ఏదో ఇవ్వబోతున్నాడు నీ ఆత్మ ఉన్నతి. అవునమ్మా, మంద అసలు ఏమి అది ఎలా అంటే అనకూడదు, కానీ పైకి ఉమ్మేస్తే నెత్తివే పడదు, మనమే పడుతుంది అది. అలాంటిది అది కూడా. మనమేం జెన్యునా చెప్పేవాళ్ళే అవుతుంది. ఎవరు ఆత్మశుద్ధి ఉండి గురువు లాంటి వాడు చెప్తే అవుతుంది. ఆత్మశుద్ధి క్లియర్గా పరిశుద్ధంగా ఉండి ఆత్మ గురువు లాంటి వాడు తెలుస్తాడు, వాడు ఆత్మ తెలుస్తుంది వాడికి. తెలిసినప్పుడు సరే, ఆయన దృష్టిలో పడ్డాడు కదా. ఒక దృష్టిలో పడితే ఎవరన్నా ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళారనుకోండి, లేకపోతే ఎవరైనా ఒక మంచి వ్యక్తి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఊరినే పంపడు, ఆయన ఏదో ఇచ్చి పంపిస్తారు. అట్లాగే ఆ భగవంతుడు కూడా ఆయన గురువు గారు కానీ ఆయన దృష్టిలో మీరు పడ్డారంటే ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, పవర్ఫుల్ ఆశీర్వాదం అది. ఎందుకని? అది పరిశుద్ధ ఆత్మ కాబట్టి, అది భగవంతుడు టచ్ అయి ఉంటాడు కాబట్టి, భగవంతుడు మాట్లాడిన మాటలే వస్తాయి కాబట్టి బయటికి. అటువంటి వాళ్ళ వల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది, మిగతా వాళ్ళని ఉపయోగం ఉండదు. వాడికి ఏంటంటే, అంటే చెప్పేవాళ్ళకి ఏంటంటే రేపొద్దున మనకు కూడా వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు నేను చెప్పినందుకు అని అదొక రకమైనటువంటి తృప్తి, అంతే కదా. ఇప్పుడు నాకు జరిగేది, నేను 10 మందికి మంచి చేస్తే నాకు మంచి జరుగుద్ది అని ఒక నమ్మకం, అంతే. అది మంచిదే కాదండి. కానీ మీరు అన్న డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు కానీ డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. దాని ఉపయోగం ఏమి అంటే అభిమానం మీదో, మీ అభిమానం చెప్పుకుంటాం. ఇప్పటి వరకు మనతో పాటు ఉన్నారు కాబట్టి వారికి ఇక నుంచి ఏది మంచి జరగాలో భగవంతుడు మన చేతిలో లేదు కదా. ఇక నుంచి ఆయనకి ఏం మంచి జరగాలని మన చేతిలో లేదు. నిజంగా మంచి వాళ్ళైనా పోవడం అండి. ఇప్పుడు వాళ్ళు అప్పుడు చెప్పం వాళ్ళు మంచితనం చనిపోయారు చెప్తారు. అంతే కదా, నేను చెప్పా కదా మొన్న ఫోటోలోకి వెళ్ళిన తర్వాత చెప్పింది అని కాదమ్మా. మాయ అటువంటిది. ఈ మాయలో వైరాగ్యాన్ని కూడా కలుపుకోవాలి మీరు. అందుకనే ఈ ఆధ్యాత్మికత మళ్ళీ చెప్తాను, మీకు ఎంతగా అర్థం నాకు అర్థం కావట్లా. జ్ఞానము రావాలి, వైరాగ్యం రావాలి. ఈ రెండు రెక్కలు. ఇది లేకుండా ఇదున్నా ఉపయోగం లేదు. రెండు కలిసి ఉండాలి. రెండు కలిసి ఉంటే మీరు కర్మలో ఉంటారు, కర్మలోనే ఉంటారు, ప్రపంచంలోనే ఉంటారు, నలుగురితోనూ ఉంటారు. కానీ మీరు కరెక్ట్గా తాబేలు గురించి మన చదివారు కదా ఒక శ్లోకం. ఆ టైం ఎప్పుడైతే మన ఆత్మకు ఉపయోగపడని వ్యవహారాలు జరుగుతాయో వెనక్కి లాగేసుకుంటాం. పక్షి కదా మనం చెప్పింది, జ్ఞానం వైరాగ్యం పక్షి కదా. ఎప్పుడైతే దానికి థ్రెట్ వస్తుందో ఎగిరిపోద్ది అక్కడి నుంచి. ఎలాగా? 2 రెక్కలతో ఎగురుతుంది. ఒక రెక్కతో ఎగురుతుందా? ఎగరలేదు. కాబట్టి ఇందులో ఒక రెక్కే ఉంటే కిందే పడుతుంది. కిందకంటే ఏంటి?
తను ఉన్న లెవెల్ నుంచి ఇంకా కింద పోతుంది. అంటే ఏంటి? అధోలోకాలకు వెళ్ళిపోతాడు. అదే అధోలోకాలకు పోతారు. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, చాలా లోకాలు ఉన్నాయి, ఇంకా పాతాళాలు, అందులో పోతారు. ఇందులో చెప్తాడు ఇంకా ముందు ముందు శ్రీకృష్ణ పరమాత్మ, జ్ఞాని మరీ డేంజర్ అంటాడు. అవును. మరి జ్ఞాని కనుక ఏమాత్రం పొరపాటు చేసినా అంధకారంలోకి వెళ్ళిపోతాడు, పాతాళంలోకి వెళ్ళిపోతాడు. చెప్తాడు నెక్స్ట్. పూర్తి తెలిసిన అవును, అన్ని వాళ్ళకి డైరెక్ట్ పాతాళమే. డైరెక్ట్ నేను చెప్పింది కాదు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. తర్వాత మనం చాలా తెలుసుకుంటాం. మనమైనా అంతే. ఇప్పుడు ఎంత నేర్చుకుంటామో మనం తప్పు చేస్తే మనమైనా అంతే. అంతే, ఎగ్జాక్ట్లీ. నిజంగా అహల్య గారు నేను మెచ్చుకుంటాను ఈ విషయంలో. చాలా చేయకూడదు. ఇప్పటివరకు తెలుసు తెలియక తప్పు చేస్తాం. ఒప్పుకోవాలి. ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు చూసి ఇప్పుడు మీరు ఎక్కడున్నా సరే కనీసం మీరు మర్చిపోయారా నేను కనపడగానే గుర్తు రావాలి మీకు. మా గురువుగారు కనిపించాడని చెప్పి మనం అప్పుడన్నా కొంచెం జాగ్రత్తగా ఉండేలా ప్రయత్నం చేయాలన్నమాట. వాడు చెప్పింది కరెక్ట్. చాలా ఎవరు చిన్న పొరపాటు కూడా అంతే కదమ్మా. మీరు మసిగుడ్డు ఉందనుకోండి, దానికి మళ్ళీ మరకట్టుకున్నా కనపడదు. మీరు తెల్లగా ఉతికేస్తే అది తెల్లగా చేస్తున్న కొద్దీ చిన్నగా అంటుకున్నా ఎక్కడో చోట అది బాగా కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. అవునా? అట్లాగే మనం తెలిపోతున్న కొద్దీ కూడా మనలో ఎక్కడైతే దోషాలు ఉన్నాయో వాటిని మనమే గుర్తించగలగాలి. ఎదుటి వాళ్ళు గుర్తించేలా చేయొచ్చు, పర్వాలా. వాళ్ళు చెప్పారా అని వాళ్ళని విసుక్కోకూడదు. మార్చుకోండి. చాలా సంతోషం అమ్మా, నాలో పొరపాటు జరిగింది, మీరే భగవంతుడు మీలో ప్రవేశించి నాకు చెప్పాడు అని కృతజ్ఞత చూపించాలి వాళ్ళకి. వాడు పిచ్చోడు చూసి వెళ్ళిపోతారు, పర్వాలా. అలా చూడకపోతే మనం పొరపాటు కింద లెక్క గుర్తుపెట్టుకోండి. వాడు నిజంగా మన పిచ్చోడు చూసినట్టు చూస్తాడు, అలాగే చూస్తేనే కరెక్ట్ కింద లెక్క. అది గుర్తుపెట్టుకోండి. వీడి గుర్తింపు నాకేం అక్కర్లా. వాళ్ళ నారాయణుడికి మొక్కా నేను, అతనికి మొక్కలా. వీడు నాకు మొక్కుతున్నాను అతను అనుకుంటాడు, కానీ నేను మొక్కుతున్నది ఎవరికి? వాళ్ళలో ఉన్న నారాయణుడు. కనీసం ఆ నారాయణుడు నీ ద్వారా నాకు చెప్పించాడు. ఇప్పుడు నాలో ఈ పొరపాటు ఉంది, ఈ దోషం ఉంది చెప్పాడు. ఎందుకంటే ఈ దోషం నాకు చెప్పేవాడు, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? పరమాత్మ నాకు కల్లాకు చెప్పడు కదా. అంత భాగ్యం నాకు ఎక్కడుంది కదా. భగవంతుడిని కల్లాకు తెచ్చుకునేంత గొప్పవాడినేం కాదు నేను. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? సాటి మనిషితో చెప్పిస్తాడు. ఎలా చెప్పిస్తాడు? స్మూత్గా చెప్పిస్తాడు. ఒకసారి లాగే కొట్టించాడు చెప్తాడు. తప్పదు కదా, మరీ మారట్లేదు నువ్వు అని లాగే కొట్టి కూడా చెప్పొచ్చు. కొట్టిన దానికి కూడా నేను క్షమాపణ నేను అతనికి చాలా అభినందన, అతను ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పగలగాలి, కృతజ్ఞత చెప్పగలగాలి అనమాట. అది కొంచెం పై స్థాయి, ఇంకా మనం అంత ఎదగల. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం చిన్న చిన్న విషయాలని మనం ఆవిడ చెప్పినట్టుగా సరిపెట్టుకుంటూ జాగ్రత్త ఎక్కడెక్కడెక్కడ అట్లాగా మనం మారాలి. ఎప్పుడైతే మారతామో భగవంతుడు, ఇప్పుడు సినిమా ఎదుగుతున్నారు మీరు, స్క్రీన్ ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి కదా. అక్కడే రకరకాల రంగుల్లో ఉండే మీరు స్క్రీన్ మీద ఫిల్మ్ వేస్తే కనిపిస్తుందా సినిమా? కనిపించదు. అలాగే మీరు ఎప్పుడైతే తెల్లగా పరిశుద్ధంగా తయారవుతారో భగవంతుడి యొక్క మూర్తి అక్కడ అలా కనిపిస్తుంది. ప్రింట్ అయిపోతాడు అక్కడ. ప్రింట్ అయిపోయి మీరు తప్పు చేసే అవకాశం లేదు. ఎందుకని? ఎవడైనా తప్పు చేయడానికి మీ దగ్గరికి వచ్చినా కూడా సినిమాలో చూపిస్తారే, మీలో ఒక నరసింహస్వామి, ఒక శ్రీరాముడు, ఒక శ్రీకృష్ణుడు, వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళకి ఇలా అనుకొని ఎందుకు వచ్చిన గొడవ, ఇంత వెళ్ళిపోతారు. భగవంతుడు కనిపిస్తాడేమో అలాగా. నేను చెప్పింది ప్రాబ్లం ఉండదు కదా, మనమే తప్పితే. అదే, మనలో వాళ్ళు కనిపిస్తాడు. కనిపించి అక్కడ దాకా వచ్చి అక్కడికి పారిపోతాడు. వాడు తెలియకుండానే మనం ద్రోహం చేయడు. భగవంతుడు వాడు భయపెట్టేస్తాడు. వాడు దగ్గర రానివాడు. ఎంత ఉంది కదా. ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా? శుభ సంకల్పం కర్మ దగ్గర స్టార్ట్ అయింది కదా. కాబట్టి ధర్మపరమైన కర్మ చేయడానికే ప్రయత్నించండి. అందులో కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, కానీ క్షణికం. అది క్షణికమైన సుఖం కన్నా క్షణికమైన దుఃఖం బెటరు. అవునా కాదా? క్షణికమైన సుఖం పాపం కింద మారింది అనుకోండి, దాని ఉపయోగం జన్మజన్మలు పట్టుకుంటుంది మనకి. ఈ క్షణికమైన దుఃఖం కడిగేస్తుంది. ముందు ఈ పాత ఎన్ని కడిగేస్తుంది. ఈ జన్మలో కూడా ఉంటే నిజంగా మీరు సిన్సియర్గా కనుక దుఃఖపడుతుంటే, సిన్సియర్ దుఃఖం అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ, పశ్చాత్తాపడాలి. సిన్సియర్ కాని దుఃఖం ఏంటి? అంటే వాళ్ళని వాళ్ళు నిందించడం. మా అయ్య చేశాడు, మా అమ్మ చేసింది, లేదా ఇంట్లో వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, సమాజం ఇలా చేసింది, దేవుడు ఇలా చేశాడు. మనం చేసిందని వేరే వాళ్ళు కారణం వేరే వాళ్ళు నింద వేరే వాళ్ళు
నువ్వు దుఃఖపడుతూనే ఉంటావు, మళ్ళీ దాన్ని పాపం పెంచుకుంటున్నావు. అదే నీ వల్లనే మనం ఆడి మీద ఇంకా అనకూడదు. దాన్ని అట్లాగే భగవంతుడి ముందు ఏడవదలుచుకుంటే భగవంతుడి ముందు కూర్చొని హాయి కన్నీళ్ళు వేసి పెట్టేయడమే. నిజంగా వాళ్ళు చేస్తాం కానీ అనుకుంటారు. అనకూడదు. ఆడవాళ్ళు మనకు తప్పలేదు. మన వల్ల ఏమన్నా అయ్యిందేమో మనది మనం సరి అది నేను ఎప్పుడో వీళ్ళకేదో పొరపాటు చేస్తుంటాను, అది నాకు తగిలింది అనుకోని అనుకొని ఇంకెవరికన్నా చేస్తుంటే కనుక క్షమించు స్వామి, నాకు తెలియకుండా చేశాను, మళ్ళీ ఇటువంటి దుఃఖాన్ని నాకు కలిగించమాక చెప్పితే, మనకు తెలియకుండా ఎవరికన్నా దుఃఖం కలిగించుంటే అది పోతుంది. ఆయన తీసేస్తాడు, హోల్సేల్గా తీసేస్తాడు. మన వెళ్ళి హోల్సేల్ రేట్లు అడుగుతాం కదా తక్కువకి వస్తాయని. అలాగే ఇక్కడ హోల్సేల్గా అన్నీ కలిసి పోతాయి. బాగుందా మరి? సిన్సియర్ దుఃఖం బాగుందా? సిన్సియర్ క్షణిక దుఃఖం బాగుందా? క్షణిక సుఖం బాగుందా? క్షణిక దుఃఖమే. అందుకనే కుంతీదేవి చాలా తెలివైన ఆవిడ, ఈ క్షణిక దుఃఖాలు అడిగింది, దీన్ని అడగలా. భగవంతుడు కలిసి ఉంటాడు, భగవంతుడు నాలో ఉంటాడు, నాలో శాంతి ఉంటుంది. దుఃఖం ఉంటూనే ఉంటుంది, అది వేరే విషయం, కానీ శాంతి ఉంటుంది నాకు. ఎంత బాగుంది అది కాంబినేషను, రేర్ కాంబినేషన్, అసలు ఊహించిన కాంబినేషన్. దుఃఖంతో శాంతి ఏంటండి? సుఖంతో శాంతి ఉంటుంది, కానీ శాంతం లేక సుఖం లేదన్నారు, కానీ శాంతం లేక దుఃఖం లేదన్నారు ఎవరన్నా? అనలేదు కదా. కానీ సరిగ్గా చూసినట్లయితే ఆధ్యాత్మికంగా ఇది కరెక్ట్ అనమాట. వెరీ గుడ్. అది భగవంతుడు నిధ్యాస అంటే ఏంటండి? నిధిధ్యాస. నిధిధ్యాస అంటే మననం తర్వాత వచ్చేది. మననం తర్వాత శ్రవణం అవుతుందా? మీరు వింటున్నారా? తర్వాత దీన్ని మననం చేస్తున్నారా? మననం అంటే పదే 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 పదే. ఇప్పుడు ఆ మననం చేయబట్టే ఆవిడలోంచి ఆ మాటలు వస్తున్నాయి. అది నిధిధ్యాస. కొంచెం యాక్టివ్గా వాళ్ళు కొంచెం నిధిధ్యాస. నిధిధ్యాస అంటే ఏంటి? తనలో జీర్ణం అయిపోయింది అన్నటువంటి బుద్ధిలో కూర్చుంటున్నాయి అన్నీ కూడా, అన్నీ వెళ్ళి బుద్ధిలో కూర్చుంటున్నాయి. బుద్ధిలో కొన్ని అనుమానాలు కాదు, అది అర్థం చేసుకుని ప్రయత్నిస్తోంది ఇంకా లోతుగా వెళ్ళడానికి. ఆ చెట్టు రూట్స్ ఇంకా లోతుగా వెళ్ళడం కోసం అది నిధిధ్యాసం అన్నమాట. అంటే దాన్ని ఇలా ఇదేనా, అలా అయితే ఇదేమైనా ఉంటుందా, ఇలా అయితే ఇది ఉండదా, ఇలాంటి క్వశ్చన్స్తో ఆవిడ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇది కరెక్టేనా, ఇది కరెక్టే కదా అని. కరెక్టేనా అని కాదు, సంశయం కాదు, ఇది కరెక్టేగా, ఇది కరెక్ట్ కదా, ఇదే కరెక్ట్ కదా అని మీరు ధృవీకరించేసుకుంటారు. మీరే ధృవీకరించుకొని మాలాంటి గురువులు కనబడ్డప్పుడు ఆవిడ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు వాళ్ళ ముందే ఎక్స్ప్రెస్ చేస్తారు, అవునమ్మా అది కరెక్ట్ అని. కానీ ఇంకా నిధిధ్యాసం ఇంకా బలపడిపోతే కదా, ఇంకా అది కదలదు. బుద్ధిలో ఒకసారి కూర్చున్న తర్వాత ఇంకా అది కదిలే సమస్య లేదు. ఎంతమంది ఎవరు వచ్చినా ఇంకా అది కదలదు. ఆవిడ దృఢ నిశ్చయంతో ఉంటారండి ఏ విషయంలో. అదే నిధిధ్యాస. నిధిధ్యాస అంటే అదమ్మా, ఆచరణలో పెట్టడం. ఇన్ని సంవత్సరాల నుంచి పూజా కంపెనీలో ఉన్నారండి, ఎవరిని ఎక్కువ అనరు తక్కువ అనరు, రెండేళ్ళు రికమెండేషన్ చేయరు. అది మీరు బయటకు చూస్తున్న తేజస్సు అమ్మ, అది తేజస్సు, అది తేజస్సు. ఆవిడేంటి ఆవిడకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఇప్పుడు నాదైనా మీదైనా ఎవరిదైనా మీకే తెలుస్తుంది, ఎవరు చెప్పాల్సిన పని లేదు. నేను బయట చేసే వ్యవహారాలు ఉంటాయే, అది నా తేజస్సు అనమాట. ఔరా అంటాను చూసారా, అది తేజస్సు. సో ఆ తేజస్సు పెరుగుతున్న కొద్దీ మీకు ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి, మీకు అలసట ఉండదు. అలసట ఉండదు. రాత్రి ఆవిడ అంత వర్షంలో కూడా అన్నీ పట్టున్నారంటే ఆ టైము ఇవన్నీ ఉండవు. టైము కానీ వాతావరణం కానీ ఏమీ ఉండదు. భగవంతుడు అలా పెట్టేస్తాడు. ఎందుకంటే భగవంతుడికి అంకితం అయిపోయాం కదా మనం, ఆయన చూసుకుంటాడు అంతే. అవకాశం ఇచ్చాడు అంతవరకే మనం అంతే. ఇచ్చినా అండి సద్వినియోగం చేసుకోగలిగారు. అదేనమ్మా, అంటే సద్వినియోగం ఎప్పుడు చేసుకుంటాం మనం? అది కాదమ్మా, మనం కూడా సద్వినియోగం చేసుకుంటాం. ఉదాహరణకి బంగారం కొట్లో కాసు బంగారం ఊరినే ఇస్తున్నారు అనుకుందాం, ఉదాహరణ అర్థం కోసం చెప్తున్నానమ్మా. ఎంతమంది తోసుకుంటూ వెళ్ళిపోతారు? ఆ తోసుకోవడంలో ఏమన్నా మీకు సుఖం ఉందా? కానీ తోసుకుంటారు. ఎందుకు? దాని మీద ఉన్న ప్రేమ కదా. అలాగే మనకు భగవంతుడి మీద ప్రేమ ఉందనుకో, ఆ కష్టం మనం తీసుకుంటాం. అంటే మనం కష్టం ఎప్పుడు తీసుకుంటాము అన్నదానికి చెప్తున్నా. ఆ తర్వాత ఉన్న దేనికోసం కష్టం తీసుకుంటాం నాకు క్లారిటీ ఉంటే దాని మీద కష్టం తీసి సిద్ధపడతా. అది నాకు నష్టం చేస్తుంటే ఎందుకు కష్టంగా తీసుకుంటాను? మానమాత్రం ఎవడు తీసుకోడు కదా. అలాగే నేను పరమాత్మ దాంట్లోనే ఆనందం సుఖం పొందుతున్నాను అనుకో, కష్టం తీసుకుంటా. పక్కవాడికి కష్టం అనిపిస్తుంది, అంత వర్షంలో అంత గాలిలో కరెంట్ లేనప్పుడు అంత అవసరమా, అది పడేసిపోక అందరికీ అనిపిస్తుంది. అంత బుర్రలేదా నీకు, అంత అమాయకురాలుగా? రకరకాలు అంటుంటారు జనాలు. పెద్ద అక్కడ ప్రతివాడు శ్రీకృష్ణుడే, అప్పుడు ప్రతివాడు శ్రీకృష్ణుడే, అందరూ శ్రీకృష్ణుడే అప్పుడు అంతమంది చెప్తారు కదా, అవునా కదా? కానీ మన అందరూ నన్ను నమ్మే కదా మరి అన్ని కొనడానికి ఇచ్చారు, నేను అడిగిన వెంటనే కాదనుకుంటే ఇచ్చారు. అదే అమ్మవారికి అయ్యారు, అది మనం నిలబెట్టుకోవాలి కదా మనం ఉన్నంతసేపు.
అంతే ఇంకా అని కాదమ్మా మీకు వస్తువు కొంటారు, జాగ్రత్త చేస్తారు. అవును. కమిటీ చేయడం మాట అసలు ఇస్తారు, చేస్తారు. ఒక మాట మీరు అనగానే బాధ్యత డబ్బులు అప్పుడు ఇచ్చారు ఇచ్చారు. నిమిషంలో. కానీ అది మీరు ఎంత అన్నట్టు ఆ ఎంత dedication అయినా పెట్టుకుంటాం, మీరు ఎంత చేస్తారు. కావాలో చెప్పండి, కొందాం అంటారు అన్నట్లు. సుభాష్ అంటే ఎవరైనా సరే కమిటీ ఎవరైనా మారినండి, ఆవిడైనా నేనైనా కానీ చెప్తే ఏ విషయంలో అయినా కానీ ఏ ఫండ్ కానీ ఏ ఫంక్షన్ అయినా కూడా నాకు ఫోన్ చేస్తారు. ఏదనుకుంటే అది అమ్మవారు అయ్యవారు అదే, దేవుడు. అలా అనుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆవిడకి ఉంటుంది, అవునవును. నాకు ఉండాలి కదా. అది ఒక మాట మనం అనిపించుకోకూడదు కదా. అది తీసుకోగలగాలి. అందరూ తీసుకున్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ. అవును. అంటే ఇంకొకటి ఎక్స్ట్రా చెప్తున్నాను నేను. రెస్పాన్సిబిలిటీ అనే కాకుండా భగవంతుడిని వదిలేయాలి, భగవంతుడిని దృష్టిలో పెట్టుకోవాలి, ముందు పెట్టుకోవాలి. అది రెస్పాన్సిబిలిటీ అన్నది వాళ్ళ భగవంతుడు వాళ్ళతో ఇప్పించాడు, అయిపోయింది. ఇప్పుడు మాకు కూడా మీరు ఏదో మాట అన్నారు, మా మిసేజ్ అనుకుంది, ఇచ్చేసాం అయిపోయింది. ఇక దాని మీద చాలామంది క్వశ్చన్లు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, మీ తోటలు ఉన్నాయా, ఇవన్నీ మొదలు. మేము అయినా ఆలోచించామా, ఇవ్వదలుచుకున్నాము, తెచ్చాము, ఇచ్చేసాం, మర్చిపోయాం దాన్ని మేము. అంతే. అలా అయితేనేనండి. అలాగైతేనే అంతే. ఇంకా నేనెవరిని ఇవ్వడానికి, అబ్బా నేను భగవంతుడు రప్పించుకున్నాడు అంతే. అది చెప్పడమే వేస్ట్. భగవంతుడు ఆయనకి మా పళ్ళు ఇప్పించే అది మాకు భాగ్యం మాకు ఇచ్చాడు అంతే, అయిపోయింది అంతే. అది దాని మీద నాకు ఆలోచన ఉంది. ఇక జనాలు అనమాట, ఏంటి ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, తోట ఉందా, అది ఉందా, మీ ఊళ్ళో తెప్పించి ఆంధ్రాలో తెప్పించారు, హైదరాబాద్లో కొన్నారా, తెలంగాణ ఇవన్నీ వస్తుండే. మాకే అర్థం కాదు, ఇంత ఆలోచించలేదు మనం కొనేటప్పుడు కూడా, ఇచ్చేటప్పుడు కూడా. ఇంత ఆలోచించాలన్నమాట అని అప్పుడు అనుకున్నాను అనమాట. ఇన్ని ఆలోచించాలా, ఇది పెట్టే ముందని అన్ని ఆలోచిస్తే పెట్టాం. ఇది ఎక్కడ దొరుకుతాయి, సీజన్ కాదు. అనుకున్నాను ఇలా పట్టుకొచ్చారు, తోట ఉందా అండి అని ఒక క్వశ్చన్ అడిగాను. కాదండి అది సహజంగా ఏదో కోరికలు వస్తాయి, సహజమైన సందేహాలు పర్లేదమ్మా, జనరల్గా చెప్తున్నా. అమ్మో ఈవిడ ఓపికి నమస్కారం, ఆయన కావాలన్నా ఈవిడ ఇస్తానంటారు అనుకున్నాను. మాకు అదేం లేదమ్మా, మాది భగవంతుడు. మేము ఏదైనా సరే భగవంతుడు నేను ఇచ్చాను మేము అనుకోం ఎప్పుడు కూడా. భగవంతుడు అంతే. పర్లే చెప్తున్నా. మీరనే కాదు, మీరు జనరల్గా ఎలా ఉంటుందంటే, క్వెరీస్ ఎలా ఉంటాయంటే లోక సహజం చెప్తున్నాను, రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మేము ఆలోచించుకున్నాం అనుకోండి, ఉదాహరణకి కొనలేము అంటే నేననే కాదు, మీరు కూడా. సీజన్ కాదు, ఇప్పుడు దొరకవు, పొలగా ఎక్కడ ఉంటాయి, ఎక్కడికో పోవాలి, ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాలి, ఎండలు 45 చెప్పాడు, టీవీలో చెప్పాడు. అది ఎక్కడ తెప్పించాలనుకున్నారు, నెంబర్ 1 ఇన్ హైదరాబాద్. మాకు ఫోన్ చేస్తే వాడు కాదు 100 రూపాయలు ఎక్కువ వేసుకుంటాడు, 100 కాదు 200 వేసుకోరా అంటాం మేము. అదే తెప్పించుకుంటాం మేము, డబ్బులు పెద్ద పట్టించుకోను నేను, క్వాలిటీ కావాలి అని చెప్పి తెప్పించాం. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఈ క్వశ్చన్ మేము వేసుకుంటే మేము పని చేయలేము. నేను అంటుంది అది, అంటే నా గురించి కాదు, మీరైనా సరే భగవంతుడికి ఏమైనా చేయదలుచుకుంటే ఇక ఏమైనా వేయకూడదు. ఇవ్వదలుచుకున్నామా, భగవంతుడు నాకు ఇచ్చాడనమాట, నాకు మీతో చెప్పించాడు భగవంతుడు, చేసే అంతే. ఇది భగవంతుడు ఇచ్చిన మాట, ఏదో అహల్య గారు చెప్పారో, అనసూయ గారు చెప్పారో, సూర్యకుమార్ గారు చెప్పారో అని కాదు, అది భగవంతుడు చెప్పించిన మాట. అది మనం ఫాలో అవుతున్నామా లేదా? ఎంత బాగుంది ఈ ఆలోచన. నేను మిస్ అయిపోయాను. ఏమ్మా మామిడి పండ్లు మిస్ అయిపోయాను. మీరు ఈ మాట అన్నందుకు తెవాలి తప్పదు. లేరా చూసా? అరే మా సత్సంగంలో మిస్ అయితే ఎలా అమ్మా? మీరు రాలేదా? కలువు పూలు పెట్టలేదా భగవంతుడి దగ్గర? ఇచ్చారు కదా, మామిడి పండు ఇచ్చారు మీతో లాస్ట్. అబ్బో, గిరిజి గారితో లాస్ట్ అంట. నాకు అదో సంతోషం మా సత్సంగంతో. అవునా? అంటే నేను మీకు ఎందుకు చెప్తాను ఇంత విపులంగానమ్మా, మనం ఆలోచన విధానం చెప్తున్నాను అనమాట. ఇవన్నీ మీరు అడుగుతున్నారు కాబట్టి, ఆవిడ అడిగారు కాబట్టి రక్షణ చేయగలిగా. మీరు అడిగారు కాబట్టి దాని మీద కొంచెం లోతుగా వెళ్ళా. మీరు దాని ఉదాహరణ ఇచ్చారు కాబట్టి దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది నిజమైన సత్సంగం అంటే ఇది. బుక్లో మీకు వీడియోలు కొడితే యూట్యూబ్లో చాగంట నుంచి కోగంట నుంచి 3 మంది వస్తారు మీకు. నేనెంత నాది చాలా తక్కువ. ఇది కావాలి నాకు, ఇదన్నమాట అన్న విషయం ఎప్పుడైతే మీరు అనుకున్నారంటే దీని యొక్క ఫలితం వచ్చినట్టు లెక్క. అంతేగాని విన్నానమ్మ, ఏదో తెచ్చానమ్మ వాయనం, ఇచ్చానమ్మ వాయనం,
పుచ్చుకున్నానమ్మ వాయనం ఏదో అంటారే, పుచ్చుకున్నానమ్మ వాయనం, ఇచ్చానమ్మ వాయనం, ఈ దానివల్ల ఉపయోగం లేదు. ఇలా విశ్లేషణ గురించే వస్తున్నామండి. అదేనమ్మా, అందుకని నాదేం లేదు. మీరు పువ్వులు కూడా మీ మిస్సెస్ తేనా తేనా అన్నారు. సరే సార్లు అడుగుతున్నారు కదా ఎక్కడ పెట్టాలో అర్థం కదా తెమ్మన్నాను. ఇంకా పొదోమంటే పడిపోయారు, ఇంకా డెకరేషన్ చేద్దామన్నా లేదు, రోడ్లు రొక్కల మీద పడిపోయారు. అదే. ఏం చేయాలి, వాడిపోతున్నాయి. ఏమనుకోవచ్చు, కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టండి అన్న. అన్న తర్వాత లక్ష్మి గారు బాధ అన్నారు, మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారు కదా పువ్వులు పట్టుకొస్తారా అన్నారు. నేను ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి, ఫ్రిడ్జ్ లో తేవాలి, అది చూసారా? ఏమైనా అనుకుంటే అనుకున్నారు. రాముడికి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రేపు ఏమనుకున్నారు, ఏం లేదు. మీ ఆవిడ మిమ్మల్ని నేను ఫోన్ మేము అదే అనుకున్నాం, అబ్బో మొత్తానికి రాముడికి మనం పూలు వచ్చినాయి కానీ అనుకున్నా. కాదు, మీరు ఫోన్ చేశారు అప్పటి నుంచి మాత్రం ఎంతంటే పువ్వులా కాదు, పళ్ళే కాదు అసలు. అదే అది చేస్తామన్నారు, నాకు ఎలా చేయించుకోవాలో తెలియదు, ఎలా చేయించుకోవాలో అలా చేయించేసుకున్నాను రాముడు. మనం ఎవరమ్మా, మనం భగవంతుడు అంతే, మనది ఏం లేదు. కాబట్టి ఆ రకంగా భగవంతుడిని మనం ప్రతి క్షణం మనలో పెట్టుకొని ప్రయత్నించండి అమ్మ. సత్సంగంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. సత్సంగం లేని వాళ్ళు ఎలా చెప్పలేము, మనం చెప్పినవాడు ఎండు. మీరు యొక్క ఏలే చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఇట్లా ఆలోచించండి. ఈ జ్ఞానం దానికి వాడాలి. జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా ఉండాలి. అప్పుడు రెండు రెక్కలుగా మనకి ఎగరగలుగుతాం ఊర్ధలోకాలకి. లేకపోతే ఊరినే అదో గతికి వెళ్ళిపోతున్నాం. ఒక రెక్కతో పని చేయదు, ఒక రెక్కతో మటుకు పని చేయదు. ఒక ఉత్త వైరాగ్యం, ఉత్త జ్ఞానం అంటే ఉపయోగం లేదు. నెక్స్ట్ నమస్కారం రెండు చేతులు పెట్టాలి కదా. అంతే కదా. అంటే ఇప్పుడు రెండు చేతితో పెట్టట్లేదు, నేనే పెడతాను. ఇప్పుడు అందరూ అదే అంటారు. అది వెళ్ళినా కూడా అందరూ ఇలా అంటున్నారు. నేను ఇంక నాకు ఇది అలవాటు కదా, ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి అలవాటు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినా కూడా మనం అంటే డౌట్ కాదు, ఈ చేలో ఫోన్ ఏదో ఒకటి ఉంటుంది, ఎదురొస్తున్నారనుకోండి ఇలా అంటాం. అలా ఇది అనొచ్చు. అది ఊరికే ఇలా మన మనసు అంటే ఆత్మ. వేరు, వేరు, అలా కాకుండా ఎట్లా అనకూడదు. అలా చెప్పి నమస్కారం కాదు, అలా చెప్పి నమస్కారం సంస్కారం కాదు. మీరు బాగానే గుర్తు చేశారు. మన సత్సంగులందరూ అమ్మా, మన సత్సంగులందరూ ఇవాళ నుంచి నమస్కారం ఇలాగే పెట్టండి. ఇదో కొత్త సాధన. ఎవరికైనా సరే, ఎవరికైనా ఇలాగే పెట్టాలి, పెడితే మనస్ఫూర్తిగా పెట్టాలి. అంతే అంతే. మీరన్నట్టు ఏదో పెడదాంలే అని కాదండి, మన సీనియర్స్ పెద్దవాళ్ళు ఎదురొస్తుంటారు ఒకసారి. నమస్తే అండి. మీరు ఎదుటి వాళ్ళకి పెట్టడం ఇబ్బందిగా ఉన్నప్పుడు నా లోన మీలో ఉన్న పరమాత్మ దండం పెట్టుకున్నట్టుగా పెట్టండి. ఊహించుకోవడం, మీరు మీలో ఉన్న పరమాత్మ పెడతాను అనుకోండి. ఎదుటి వాళ్ళు మీ మైండ్లోకి రారు. అప్పుడు కొంతకాలం అలవాటు అయ్యేంత వరకు ఎదుటి వాళ్ళలో కూడా మన నారాయణ చూసేంత పెద్ద హృదయం కాబట్టి డెవలప్ అవ్వలేదు కాబట్టి మనకి ఇట్లాగే అనుకుంటూ మీలో పరమాత్మను గుర్తు తెచ్చుకోండి సార్. మీలో పరమాత్మని పెట్టుకున్నట్టు అనుకుంటే నెమ్మది సాధనతో వచ్చిన ఎదుటి వాళ్ళలో కూడా ఆ దోష అంటే ఎదుటి వాళ్ళు చూడగానే వాళ్ళ గురించి దోషాలు తెరలే కనిపిస్తాయి మనకి, ఎక్స్రే లాగా. అవన్నీ చొచ్చుకొని దాటి వెళ్ళి నేను చూడాలి. అది కొంచెం సాధన కావాలి, దానికి కావాలి. కాబట్టి నేను అంత త్వరగా చేయమని చెప్పను, కానీ ఇది చెయ్యాలి. కాబట్టి మీ లోపల ఉన్న మీ పరమాత్మని మీరు దండం పెట్టుకున్నట్టుగా అనుకోండి. నెక్స్ట్ తమ తమ స్వభావసమైన పరతంత్రమై ఉన్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవసం ప్రకృతేర్వసాత్. అది అంటే ఎలా సృజిస్తాను నేను, ప్రళయంలో నాలో తీసుకుంటాను, మళ్ళీ సృష్టించేటప్పుడు వాళ్ళు ఎలా సృష్టిస్తాను అంటే వాళ్ళ కర్మానుసారము, వాళ్ళ స్వభావం అనుగుణంగా నేను వాళ్ళని మళ్ళా సృష్టిస్తాను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎలా సృష్టిస్తాడనమాట, పరతంత్రమైన భూత సముదాయాన్ని నా ప్రకృతిని ఆశ్రయించి మళ్ళీ ఎక్కడ పుడతారో వాళ్ళు ప్రకృతిలో పుట్టాల్సిందే. ప్రకృతి దాటారంటే ముక్తులైనట్టే లెక్క. ప్రకృతి ఎక్కడి వరకు వ్యాపించిందని చెప్పాను, బ్రహ్మలోకం వరకు కూడా ప్రకృతే. ప్రకృతి పురుష్ ఫస్ట్ పేరు అది. ప్రకృతి పురుష్ కింద ప్రధాన పురుషు చూపించా కదా ఇప్పుడు చార్ట్. ఇవన్నీ లోకాలు అన్నీ ప్రకృతి కిందే వస్తాయి.
సో బ్రహ్మలోకం వరకు వీడు వెళ్ళినా కూడా వాడు ప్రకృతి కిందే ఉంటాడు. మళ్ళీ ఏదో దోషంతో వస్తుంది వాడికి, దోషంతో పడాలని కిందకి పడతాడు. మనం చాలా ఎన్నో పుణ్యాలు, ధర్మాలు, దానాలు, పూజలు చేసి వాడు మనుష్య జన్మ తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ తప్పులు చేస్తే ఏమవుతాం? అధోలోకాలకి వెళ్తాం. అలాగే నువ్వు చాలా తపస్సు చేసి చాలా మంచిగా ఉండి చాలా మంచిగా ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళి ఉంటావు. కానీ అక్కడ తప్పులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రకృతి కింద ఉన్నాం కదా. ప్రకృతి అంటే మాయ కింద ఉన్నవాడు ఎప్పుడన్నా ఎక్కడో చోట పొరపాటు చేయొచ్చు, వాడు కూడా కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్తూ వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళ యొక్క కర్మానుసారంగా వాళ్ళకి నేను జన్మలు ఇచ్చి మళ్ళీ పంపిస్తాను. నెక్స్ట్ నచమాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం ఆసక్తం తేషు కర్మసు. ఓ అర్జున, ఆ సృష్టాది కర్మలయందు ఆసక్తి రహితుడవై ఉదాసీనుని వలె ఉన్న నన్ను ఆ కర్మను బంధింపవు. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. అది అంటే ఈ సృష్టి అనే కర్మలు అన్నీ చేస్తున్నా కూడా అందులో ఆసక్తి అనేది నాకు ఉండదు. ఆసక్తికరంగా ఏం చేయను అంటే తనకంటూ ఒక సంకల్పంతో ఏమీ తను చెయ్యడు. ఆసక్తి ఉంటే ఏం జరుగుతుంది? దానిపైన అటాచ్మెంట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఆసక్తి ఉంటే అర్థమవుతుంది, బంధం ఏర్పడిపోతుంది. సో తను ఏ బంధంతోనూ ఏ ఆసక్తితోనూ ఈ సృష్టి చేయడు. మరి ఎవరి కోసం చేస్తున్నట్టు ఈ సృష్టి అంతా? జీవుల కోసం చేస్తుంది, జీవులకి చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఎవరి కోసం ఓపెన్ చేశారు? అంతే కదండి. ప్రైవేట్ స్కూల్స్ వదిలేయండి, వాళ్ళు ప్రాఫిట్ కోసం చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ జనరల్గా స్కూలు అన్నది గురుకులాలు పెట్టుకోండి. ఉదాహరణకి గురుకులాలు అనుకోండి, ఇప్పుడు ఏ స్కూల్ పనిచేయదు అట్లా. గురుకులాలు ఎందుకు పెడతారు? పిల్లలకి విద్య నేర్పించడం కోసం. అందులో ఎటువంటి ఆసక్తి ఉంటుందా? గురుదక్షిణ తీసుకుంటారా? తీసుకోరు. చివరిలో శిష్యుడు అడుగుతాడు గురుదక్షిణ, అప్పుడు కూడా ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు? ఆయన నాకు గురుదక్షిణ అనేది ఏమీ లేదు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, అలాగే ఆచార్యదేవోభవ, అలాగే ఇంకో గురువు, ఇంకా మంచి మంచి గురువులు తటస్థపడినప్పుడు వాళ్ళ గురించి ఇంకా నేర్చుకో, ధర్మం మటుకు తప్పకు, ఇవన్నీ చెప్పి కాన్వకేషన్ అడ్రస్ అంటారు. యూనివర్సిటీలో డిగ్రీ ఇచ్చేటప్పుడు కాన్వకేషన్ పెడతారు కదా, అలాగే అప్పుడు కాన్వకేషన్ ఉండేవి, అవన్నీ చెప్పి పంపించేవాడు అనమాట. అంతేగాని ఏ గురువు కూడా స్వార్థంతో నాకు తీసుకురా అయితే అడిగాడు కదా ద్రోణుడు, ద్రౌపదులను తీసుకురా, అది తప్పు, ఆయన తప్పు కోరికలు. ఏ గురువు అడగకూడదు అలా. తన స్వలాభం కోసం శిష్యుల్ని వాడుకోకూడదు. అంటే అప్పుడు ఆయనకు అంత పెద్ద గురువు కదా సార్, మాట్లాడచ్చు. అందుకే కదా అనుభవించాడు చివరికి ద్రోణుడు. ద్రోణుడు ఏ సైడ్ ఉన్నాడు? ద్రోణుడు అంత గురువుగారైనా అధర్మం సైడ్ ఉన్నాడు. శిష్యుడు అక్కడ నేర్చుకున్న శిష్యుడు ధర్మం వైపు వేరే వాళ్ళు చెప్పేదానికే జ్ఞానం, కానీ తన వరకు ఉపయోగించుకోలేదు. అక్కడే కదా ఫెయిల్ అయ్యాడు ద్రోణుడు, అక్కడే ఫెయిల్ అయ్యాడు. వాడు అతను ఏం పని చేసినా స్వలాభం కోసం చేశాడు. అశ్వత్థామ కొడుకు కొంచెం ఎక్కువ చెప్పుకున్నాడు, బ్రహ్మాస్త్రం కూడా చెప్పేశాడు. కానీ చెప్పకూడదు కదా వాడికి, వాడు దుర్మార్గుడు. ఫస్ట్ కొడుకైనా కూడా వాడు శిష్యుడా కాదా అని తెలుసుకోవాలి. శిష్యుడికి ఒక లక్షణాలు ఉంటాయి, గురువు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ శిష్యుడు లక్షణాలు లేని వాడికి చెప్పకూడదు. ఇదేం గవర్నమెంట్ స్కూల్ కాదు, ఎవడ పడితే ఎంటర్ అయిపోతాడు అందరికీ చదువు చెప్పడానికి. అర్హత చూడాలి ఫస్ట్, వీడి శిష్యుడు అర్హుడా కాదా. శిష్యుడు అర్హత అంటే ఏముండాలి? పెట్టినట్టు వాడికి వినయ విధేయతలు ఉండాలి, ధర్మబుద్ధి ఉండాలి, అని తట్టుకోగలగాలి. ఈ యొక్క విద్యని అరాచకానికి వాడకూడదు, అధర్మానికి వాడకూడదు. ఇన్ని లక్షణాలు వాళ్ళ స్వభావం, ఆ స్వభావం మంచి స్వభావం అయి ఉండాలి వాడిది, ఇన్ని ఉండాలి కదా. అదే అట్లాంటివి అనమాట. ఇవన్నీ వాడు ఏం చేస్తాడు? ఆ అశ్వత్థామకి వాడు క్వాలిఫైడ్ కాదు, వాడు దుష్టుడు. ఎందుకని వాడి ఫ్రెండ్స్ అందరు దుష్టులు. దుర్యోధనుడి ఫ్రెండ్ వాడు. అసూయ, ద్వేషం అన్నీ ఉన్నాయి వాడికి. కానీ పుత్ర స్వజనాసక్తి, ఆ వ్యామోహంలో వాడు బ్రహ్మాస్త్రం కూడా చెప్పేశాడు. బ్రహ్మాస్త్రం అంటే మాయ, అది మాటలా బ్రహ్మాస్త్రం అంటే. అందుకని అనుభవించాడు కదా చివరికి, మొత్తం పేక కట్ చేసేసాడు. ఆ శత్రువు కొడుకు చేత తప్పించుకుంటాడు. అంత ఉంటాయమ్మా. మనం అనుకుంటాం ఇది చిన్నదే కదండి, దీనికి ఇంత పెద్ద శిక్ష అని. శిక్షకి చిన్న పెద్ద ఉండదు.
పాపమా ధర్మమా అధర్మమా అంతే. పెద్దది కాదు కదండి, చిన్నది. ధర్మం అధర్మం ఒకటి కరెక్ట్గా అధర్మేనండి, కానీ చిన్నదండి. చిన్నది ఉండవా, రెండే ఉంటాయి. అదే కొలతలు ఉండదు ఆయన భగవంతుడు, దాంట్లో కొలతలు ఉండవు. ఇక్కడ ఈ భూమి మీద కొలతలు ఉంటాయి, కానీ నాతో బేరవాడొచ్చు నువ్వు, భగవంతుడితో బేరవాళ్ళు. వాడు ఒకటే అడుగుతాడు, రెండే ఉంటాయి, ఎస్ ఆర్ నో. కుడి చెయ్య అడే చెయ్య, కుడి ఇది కుడే కానండి, కొంచెం ఇది ఇది కుడా ఎడమా, కుడి ఇది ఎడమ, అంతే. బేరాలు ఆడొద్దు. చిన్న అధర్మం అండి, ఏముందండి, కొంచెం అలా నొక్కాను, చిన్న ఇలా నొక్కావు కదా, ఇప్పుడు నుంచి నొక్కావు నువ్వు, ఇప్పుడు మొదలుపెట్టాను నొక్కడం అన్నది. ఎప్పుడో మొదలుపెట్టావు, ఆ వడ్డీలన్నీ ఇప్పుడు వస్తున్నాయి నీకు. ఎన్ని జన్మల నుంచి వచ్చిందో ఇది నీకు తెలుసా? పోనీ ఈ జన్మలో స్టార్ట్ అయిందంటే పొరపాటు అని వచ్చినాయి నీకు, కాదు నీకు అలవాటు అయిపోయింది. అదే అన్నాడు, నీ స్వభావం బట్టి అన్నాడు, చూసారా? స్వభావవశమునా, నీ స్వభావవశమున పరతంత్రం అయిపోయావు. నీ స్వభావంగా మారిపోయింది ఇది. అంటే ఎక్కడన్నా సరే ధర్మంగా వెళ్ళకుండా నొక్కేద్దాం చూస్తుంటావు. ఫస్ట్ వచ్చే ఆలోచనే అధర్మం. అంటే అదేంటి? వాడి స్వభావం. అక్కడ క్యూ ఉంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు ఈ జబ్బు చాలా చోట్ల ఉంది, విజయవాడలో కూడా అంతే. ఎవరన్నా ఆ సినిమా హాల్లో ఖాళీగానే ఉంటుంది, లైన్లో నిలబడరు, సిగ్గు. ఎరా మా మేనేజర్ ఉన్నాడు, మన ఫ్రెండ్ రాడు, 4 టికెట్లు ఇస్తాడు, ఆడి పని ఆడు చేసుకోనివ్వకుండా ఈడు వెళ్ళి ఆడు కూర్చొని కాలు ఆడు ముంచు ఆడు సీటు ముందు ఇటు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటా ఎరా చెడగొట్టి ఈడతో 4 టికెట్లు కోసం ఖాళీగా ఉంది అక్కడ బుకింగ్లో. ఆడికి చెప్పలేడు, ఎరా ఖాళీ ఉంది కదా తీసుకోవచ్చు కదా అనలేడు. వీడి ప్రెస్టేజ్ వీడిది, రేపొద్దున ఆడవసరం ఏముంటుందో వీడికి. బా అసలు ఇదొక పెద్ద వలయం అమ్మా. నేను కామెడీ చూస్తాను నేను, ఏంద్రా ఈ ప్రపంచం ఏంటి ఇంత అవసరం అనిపిస్తుంది నాకు. చెత్త సినిమా కోసం ఇంత చేయాలా? అది మళ్ళీ ఆవిడ ఇలా చూస్తుంటాడు, గొప్ప లైన్ అవసరం లేదు మనకేమో. వీటి మంది పోజు, ఇక్కడ ఇది పెద్ద పోజు, వాడు ఎగరేసుకుంటూ పోజు. ఆవిడ ఇంకా ఎక్కడి నుంచి చూస్తా ఉంటుంది, ఇంకా కదా లేట్ అయిపోయింది అంటే రికమెండేషన్ పెద్దది కదా లేదా అన్నట్టు ఆవిడ చూస్తుంటుంది అక్కడి నుంచి. ఇవన్నీ నేను కామెడీగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాను. నగ్న సత్యాలు తెలుసుకున్నప్పుడే ధర్మం అవుతుంది, అది అర్థం కాదు. ఇది మామూలేనండి, ఏంటి మామూలు? అక్కడ క్యూ పెట్టాడు, బుకింగ్ క్లర్క్ ఉన్నాడు, అక్కడ ఎవ్వడో లేడు. పోనీ టికెట్లు అయిపోతాయని బాధ కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, ఈ భోజనాల దగ్గర కూడా మామూలు లైన్లో నిలబడరు, రికమెండేషన్ లైన్ అటు వస్తుంటారు. అదే పెద్ద లైన్, అది పెద్ద లైన్ ఉంటుంది, ఇది మామూలు ఖాళీగానే ఉంటుంది. అది ఏం నవ్వాలో నాకు. ఆ వయసుతో నిమిత్తం ఉండదు, అక్కడ చదువుతో నిమిత్తం ఉండదు. దాన్నే స్వభావము అంటారు. దాన్ని ఏమంటారమ్మా అనసూయ గారు? దాన్ని ఏమంటారు? స్వభావము అంటారు. ఈ స్వభావంతో వచ్చిన ప్రాబ్లం ఏంటి? జన్మలు తోసుకెళ్ళిపోద్ది, జన్మలు తోసుకెళ్ళిపోతుంది. ఇంకా అది తెలుసుకోండి. అందుకు దానికోసం ఇంత ఉదాహరణ ఇచ్చాను నేను. అది మారకపోతే జన్మలు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చిన్నదే కదా అని అనుకున్నారా? జన్మలు వచ్చేస్తున్నట్టు లెక్క. గబగబా బోర్డు జన్మలు వస్తుంటాయి ఇంకా. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని వదిలిచ్చేసుకునే ప్రయత్నం చేయాలి. కష్టమే కదా 5 నిమిషాలు నిలబడాలి ఇక్కడ. చివరిలో దొరకవచ్చు, దొరకపోవచ్చు, కూర ఉండకపోవచ్చు, మజ్జిగ ఓన్లీ మజ్జిగ దొరకవచ్చు. కృష్ణార్పణం అనుకొని మజ్జిగ తాగేసి వెళ్ళిపో. ఎందుకంటే జన్మలు పెంచుకోలేదు కదా నువ్వు, ఎక్కువ జన్మలు. అమ్మాయి జన్మలే కొత్త ఏడవలేదు, అమ్మాయి చాలరా బాబు ఇది ఆకలి కలిగి మజ్జిగలో చాలు భగవద్గీత అనుకున్నాం. ఎంత హాయిగా ఉంటుంది ఇంటికి. అంటే నాకే ఏంటి అది మీకు రాసి